అయినా ఈ మాట మీతో చెప్పుకోకుండా నేను బతికి ఏం ప్రయోజనం అత్తయ్య గారు? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? అనన్య ఏడవద్దమ్మా, ఏడవద్దు తల్లి, ఏడవద్దు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే వదిలే అమ్మా. ఇదిగో ఈ విషయం ఇప్పుడే ఆనందంతో చెప్దాము. అయ్యో అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారికి ఇదంతా తెలిసిందంటే ఆవిడ సంతోషిస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇంట్లో పరిస్థితులు మీకు తెలియనివా చెప్పండి. ఇంట్లో ప్రీతి అక్క ఉంది. తన చెవిన కాని ఈ మాట పడినా నేను మీ కోడళ్ళని తెలిసినా జరగబోయే ఆ పరిణామాలే ఊహించుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంది అత్తయ్య గారు. అర్థం చేసుకోండి. నువ్వన్నది కరెక్టే అనన్య. ఈ పరిస్థితుల్లో ఈ విషయం బయట పెట్టడం సరికాదు. నిజం మన మధ్య ఉండాలి. కానీ నువ్వు కడుపులో బిడ్డ జాగ్రత్త. నీకు ఇక్కడ ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీకేం కావాలన్నా నన్ను అడుగు. ఇది ఉత్తుత్తి కడుపైపోయింది కానీ నిజంగా వచ్చుంటేనా ఈ ఇల్లుని అల్లల్లాడించేసేదాన్ని. అయినా సరే అనుకున్నది సాధించకుండా ఎలా ఉంటాను? ఓకే, ఇప్పుడు ఈవిని కంట్రోల్లోకి తెచ్చుకున్నాను కదా, ఇక మరో ఆట మొదలు పెడతాను. భోజనం టైం అవుతోంది. ఇప్పుడు వెళ్ళి నేను దాన్ని భోజనానికి పిలవాలా? ఏంటి నాకు ఈ టార్చర్? ఏం అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? పందేం ఓడిపోయాం కదా, తప్పుతుందా? ఏంటి? భోజనం రెడీగా ఉంది, రండి వచ్చి తిందురు గాని. నేను బిజీగా ఉన్నాను. అంటే భోజనం చేయరా? తిననని నేను అన్నానా? వెళ్ళి తీసుకొనిరా. నేను భోజనం తీసుకురావాలా? శరణ్య ఎప్పుడు ఇలా అన్నదే. భర్తకు ఆకలేస్తుంది అంటే పట్టుబట్టి ప్లేట్లో పెట్టుకునే వస్తుంది. ఇలా ఎప్పుడూ బిహేవ్ చేయదే. వెళ్ళి భోజనం పెట్టుకుని రావాలి కదండి? తెస్తాను. ఇదిగా ఏమండి, భోజనం తెచ్చాను, తినండి. నా చేతులు ఖాళీగా లేవు. అయితే తర్వాత తింటారా? నోరు ఖాళీగానే ఉందిగా, ఏ తినిపించలేవా నువ్వు? ఏంటి సరే నీ ఆలోచిస్తున్నావు? ఎప్పుడు మీ ఆయనకు నువ్వు తినిపించలేదా ఏంటి? భర్తకి ముద్దలు కలిపి తినిపించడానికి శరణ్య ఇలా ఎప్పుడూ ఆలోచించదే. ఈ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎంతో ప్రేమతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఇవాళేమైంది నీకు శరణ్య? మీరెప్పుడు ఈ ముద్దల కోసం ఎదురు చూడరు కదండి, ఇవాళ్ళు ఎందుకు ఇలా అడుక్కుంటున్నారు? ఏయ్ అధిక ప్రసంగి, నోర్మోయ్. మొగుడంటే విలువలేని నీకు నేను కడుపు మార్చుకుని పడుకుంటే ఎలా ఉంటుందో అర్థం అవ్వాలి.
ఆయనలా ఉండాలి అని మళ్ళీ సరైనలానే నటిస్తున్నానేంటి? ఓ ఏయ్, తినిపించింది చాలు, ఇంకా వెళ్ళు. నీ దరిద్ర మొహం చూడలేకపోతున్నాను. వెళ్ళా. ఏంటి బెడ్ ఎక్కుతున్నావు? పడుకోవడానికి. ఏంటి? పడుకోవడానికండి. నీ ప్లేస్ అక్కడ కాదు, ఇక్కడ. ఏంటి శరణ్య, కోపం వస్తుందా? నా మీద చిరాకు వస్తుందా? నీ తొక్కల ఎమోషన్స్ తో నాకు పనిలేదు. నా యాటిట్యూడ్ ని, ఆరోగెన్స్ ని భరించడమే భార్యగా నీ బతుక్కి అర్థం. నువ్వలా ఎంత దీనంగా చూసినా నా మనసు చలించదు. నువ్వంటేనే నాకు అసహ్యం. కింద పడుకో.